ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్ మీద మొదలుపెట్టినటువంటి యుద్ధం ప్రపంచానికి కష్టాలు, కన్నీళ్లను తెచ్చిపెడుతూ ఉంది. అది రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తూ ఉంది. అండ్ ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్లోని జనావాసాలను టార్గెట్ చేస్తూ ఉన్నారు అన్న అంతర్జాతీయ మీడియా రిపోర్ట్లు కూడా నిజంగానే భయపెడుతున్నాయి. ఇప్పటికే చూసాం, ఒక స్కూల్ మీద దాడి చేసి వందల మంది చిన్న పిల్లలు, విద్యార్థులను చంపేయడం ప్రపంచం నివ్వెరపోయింది. ఆ తర్వాత గాంధీ ఆసుపత్రి మీద దాడి, యునెస్కో వారసత్వ కట్టడాల మీద దాడి. అయినా కూడా ఇరాన్ దారికి రావడం లేదు అని చెప్పి తాజాగా ఇజ్రాయెల్ ఏకంగా అమెరికాలోని ఒక బ్యాంకు మీద దాడి చేసింది. అంటే ఆర్థిక వ్యవస్థను టార్గెట్ చేయాలి అని. ఒక బ్యాంకు మీద దాడి చేస్తే ఆ బ్యాంకు పూర్తిగా కుప్పకూలిపోయింది, కాలిపోయింది. సో దీని మీద ఇరాన్ చాలా తీవ్రంగా స్పందించింది. యుద్ధం మేము మొదలెట్లే, రిప్లై ఇస్తూ ఉన్నాం. అండ్ వాళ్ళు చేస్తున్న ప్రతి దాడికి మేము ఎదురు దాడి చేసుకోవాలి, మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకుంటూ ఎదురు దాడి చేయాలి. కాబట్టి ఇజ్రాయెల్తో సంబంధమైనటువంటి అమెరికన్ టెక్ కంపెనీలను, గల్ఫ్లో క్లౌడ్ సర్వీసులు అందిస్తున్న కంపెనీలను మేము కూడా టార్గెట్ చేస్తాం అని చెప్పి ఇరాన్ తాజాగా ప్రకటించింది. ప్రకటించడమే కాకుండా ఒక హెచ్చరిక జారీ చేసింది. ఐబిఎం, వెరాకిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, మరో 2 కంపెనీలు. ఈ కంపెనీల చుట్టూ 1 కిలోమీటర్ వరకు జనం ఉండొద్దు, మేము ఆ సంస్థలను టార్గెట్ చేయబోతూ ఉన్నాం అని చెప్పి ఇరాన్ చాలా విస్పష్టమైన ప్రకటన అయితే జారీ చేసింది. ఈ ప్రకటనతో దుబాయ్ లాంటి చోట డెలాయిట్ మరికొన్ని కంపెనీలు కూడా పూర్తిగా వాళ్ళ కార్యకలాపాలన్నింటినీ ఖాళీ చేసి పరుగున వెళ్ళిపోయే పరిస్థితి. సో క్లౌడ్ సర్వీసులు, టెక్ కంపెనీలను మేము కూడా టార్గెట్ చేస్తాం. వాళ్ళ ఆర్థిక కార్యకలాపాలకు వేదికైనటువంటి వాటిని అండ్ సాఫ్ట్వేర్ సర్వీసులు అందిస్తున్న వాటిని, క్లౌడ్ సర్వీసులు అందిస్తున్న వాటిని టార్గెట్ చేస్తాం. మా స్కూళ్ళ మీద దాడి చేశారు, మేము వాళ్ళ స్కూళ్ళ మీద దాడి చేయలే. మా ఆసుపత్రుల మీద దాడి చేశారు, మేము వాళ్ళ ఆసుపత్రుల మీద దాడి చేయలే. యునెస్కో వారసత్వ కట్టడాల మీద దాడి చేశారు, మేము వాటి మీద ఏమీ దాడికి ప్రయత్నం చేయలే. ఇప్పుడు ఏకంగా మా బ్యాంకుల మీద దాడి చేసి ధ్వంసం చేస్తూ ఉన్నారు. రిప్లైగా మేము కూడా వాళ్ళ ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించినటువంటి వేదికలు అండ్ ఈ సైన్యానికి ఏదైతే సర్వీసులు అందిస్తూ ఉన్నాయో, సాఫ్ట్వేర్, టెక్నికల్ సర్వీస్, సాంకేతిక సర్వీసులు, ఆ సంస్థలను టార్గెట్ చేస్తామని చెప్పి ఇరాన్ కూడా ప్రకటించింది. అండ్ నిన్నమొన్నటి వరకు కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్ముజ్ జలసంధి గుండా వెళ్ళే నౌకలకు మేము రక్షణ కల్పిస్తామన్నారు. అది సాధ్యమయ్యే పని కాదు అని చెప్పి ప్రపంచానికి తెలుసు. సో ఒక నౌక వెళ్ళే ప్రయత్నం చేసింది హర్ముజ్ జలసంధి గుండా. సో ఇరాన్ అటాక్ చేసింది. అది భారత్కు వచ్చే నౌకేనని, గుజరాత్కు వచ్చే నౌక అని ఇరాన్ అటాక్ చేసింది. ఒక చమురు నౌకకు మేము విజయవంతంగా రక్షణ కల్పించాము అని చెప్పి అమెరికా రక్షణ మంత్రి ఒక ట్వీట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ 4 ఖర్చుకొని ఆ ట్వీట్ డిలీట్ చేసి మేము ఏ నౌకకు కూడా రక్షణ కల్పించలేదు అని అమెరికా అధ్యక్ష భవనం అఫీషియల్గానే ఒక ప్రకటన చేసింది, ఒక మీడియాకు ఒక ప్రకటన రిలీజ్ చేసింది. సో ఏ విధంగా చూసినా కూడా ఈ ఇరాన్ మధ్యప్రాచ్యంలో యుద్ధం రోజుకు పెరుగుతుంది. ఒకరి మీద మరొకరు భీకరమైన దాడులు అయితే చేసుకుంటూ ఉన్నారు. సో ప్రపంచం మరింత అస్థిరతలోకి పోతుందో అని చెప్పి ప్రజలైతే భయపడే పరిస్థితి.